సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఏపీ రాజధాని ప్రాంతం విజయవాడలో ఎన్నడూ లేనంత విపత్తు, వరద ఉధృతితో ప్రమాదకరంగా ప్రకాశం బ్యారేజ్, లంక గ్రామాలతో పాటు నీట మునిగిన విజయవాడలోని చాలా ప్రాంతాలు కరెంటు లేక, బయటకు దారి లేక అలమటిస్తున్న ప్రజలు. ఇటువంటి పరిస్థితుల్లో సీఎంఓలు కూర్చొని రివ్యూలు చేయడం సాధారణంగా సీఎం చేసే పని. కానీ అలా కాకుండా సచివాలయం వదిలి సమస్య ఉన్న చోట కాలు మోపారు చంద్రబాబు. రాత్రంతా ముంపు ప్రాంతాల్లో కలియ తిరిగారు. సొల్యూషన్ ఎలా చంద్రబాబు బ్రెయిన్ లో పదే థింకింగ్. అయినా పని ఆపలేదు. వాయువేగంతో చంద్రబాబు దూసుకువెళ్తూ యాక్షన్ కంటిన్యూ చేశారు. బాధితులను పరామర్శిస్తూ ధైర్యం చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అందరికీ సాయం అందుతుంది అంటూ అభయం ఇచ్చారు. అప్పుడు స్టార్ట్ అయింది అసలైన యాక్షన్. అదేంటో చూద్దాం. కేంద్ర ప్రభుత్వానికి ఫోన్ కొట్టారు. గంటల వ్యవధిలో విజయవాడకు పవర్ బోట్స్, వివిధ రాష్ట్రాల నుంచి బోట్స్ రయ్యమంటొచ్చేశాయి. వీటి ద్వారా సింగ్ నగర్ ముంపు ప్రాంతంలో ఆహారం పంపిణీ చేశారు. మరోవైపు ఇళ్ల నుంచి బాధితులను బయటకు తెచ్చే పనులు జోరందుకున్నాయి. ఓ పక్క ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ మరోపక్క కలెక్టరేట్లో పనుల నిర్వహణ తీరుపై సమీక్షలు జరిపారు. అధికార యంత్రాంగాన్ని దగ్గరుండి నడిపించారు అనే కన్నా ఉరుకులు పరుగులు పెట్టించారనాలి. 74 ఏళ్ల వ్యక్తి సీఎం హోదాలో ఉండి ఇలా కష్టపడుతుంటే మేమెంత పనిచేయాలి అనుకుంటున్నట్లున్నారు చాలా మంది అధికారులు, సిబ్బంది. ఇంకేముంది, చంద్రబాబుతో సమానంగా రంగంలోకి దిగి వరద సహాయక చర్యల్లో తలమునకలయ్యారు. పునరావాస కేంద్రాలకు వెళ్లే వాళ్లకు మాస్కులు కూడా ఇవ్వాలని ఆదేశించిన సీఎం మరోవైపు ప్రైవేట్ హోటల్స్, దుర్గగుడి, అక్షయ పాత్రం ద్వారా ప్రభుత్వం ఆహారం సమకూర్చేలా చేశారు. రాత్రి వేళల్లో కూడా టార్చ్ లైట్లు, మొబైల్ లైట్ వెలుతురులో తిరుగుతూ కేవలం 2 గంటలు మాత్రమే విశ్రాంతి తీసుకుని రాత్రంతా శ్రమించారు చంద్రబాబు. సోమవారం ఉదయానికల్లా సహాయక చర్యలు మరింత వేగం పెరిగింది. హెలికాప్టర్ల ద్వారా ఆహారం, నీళ్లు, పాలు అందజేయాలని ఆదేశించారు. 3 పూటల బాధితులకు ఆహారం అందించాలని చెప్పారు. చిన్నారులు, గర్భిణులను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. బోట్లు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయా అని మ్యాపింగ్ చేయాలని, ఒకే ప్రాంతంలో కాకుండా మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లాలన్నారు. కృష్ణానదికి వస్తున్న వరద నీటిపైన సమీక్ష చేస్తూ లంక గ్రామాల్లో సమస్యలపై అధికారులను అప్రమత్తం చేయాలని కలెక్టర్లను అలర్ట్ చేశారు సీఎం. ఇటు వరద సహాయక చర్యలకు రంగంలోకి నావీ హెలికాప్టర్లను రప్పించారు. బాధితులకు ఆహారం, మంచినీరు సరఫరా చేస్తున్నాయి. వాటి ద్వారా 2,97,500 మందికి ఆహారం, మంచినీరు అందజేశారు. విజయవాడలో నిరాశ్రయుల కోసం 78 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 17 చోట్ల తెగిపోయిన రోడ్లు పునరుద్ధరణకు అధికారులను అలర్ట్ చేశారు. వరద బాధితులకు మంచినీరు, ఆహారం పంపిణీ కార్యక్రమాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు వరద సహాయ చర్యలను పర్యవేక్షిస్తూ అధికారులకు సీఎం సూచనలిచ్చారు. బోట్లు, హెలికాప్టర్లు సైతం వెళ్లలేని ఇరుకు ప్రాంతాల్లో ఆహార సరఫరాకు డ్రోన్లు వాడాలని నిర్ణయించారు సీఎం. ఆలోచన రావడంతోనే 3 డ్రోన్లతో విజయవాడ కలెక్టరేట్ వేదికగా ట్రయల్ రన్ నిర్వహించారు. ఓ మినీ హెలికాప్టర్లా ఉండే ఈ డ్రోన్లు ఎంత బరువును మొయ్యగలవు, ఏ ప్రదేశాల వరకు వెళ్లగలవు, మార్గంలో ఎక్కడైనా చెట్లు, స్తంభాలు వంటి వస్తే ఎలా తప్పించుకుని వెళ్లి రాగలవు తదితర అంశాలతో ట్రయల్ రన్ ను సీఎం చంద్రబాబు స్వయంగా పర్యవేక్షించారు. ఈ ట్రయల్ రన్ తర్వాత దాదాపు 8 నుంచి 10 కిలోల వరకు ఆహారం, తాగునీరు, మెడిసిన్ వంటివి దీని ద్వారా తీసుకెళ్లొచ్చని అంచనాకొచ్చారు. వీటిని రంగంలోకి దించి వరదల్లో చిక్కుకున్న వారికి ఆహారం, మెడిసిన్ అందించారు. IVR కాల్స్ ద్వారా ఆపదలో ఉన్నవారు సంప్రదించేలా చేశారు. క్షేత్ర పరిధిలో ఉన్న వరద బాధితులందరికీ సమానంగా సర్వీస్ అందించి దట్ ఈజ్ చంద్రబాబు అనేలా చేశారు. చివరికి విపక్షం కూడా చంద్రబాబు చేస్తున్న సర్వీస్ కు వంక పెట్టలేని పరిస్థితిలో ఉండేలా వరద సహాయ చర్యలు సక్సెస్ చేస్తున్నారు.